హైదరాబాద్లోని రామ్నగర్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. సావిత్రిబాయి పూలే మహిళా విద్య, సామాజిక సంస్కరణల కోసం చేసిన సేవలను కొనియాడారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడారు. మహిళల సాధికారత, విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని వెల్లడించారు. సావిత్రిబాయి పూలే బాటలో నడిచి సమాజంలో సమానత్వం, విద్యావకాశాలు విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అందుకనే లక్పతి జిల్లాని కార్యక్రమం లక్పతి జిల్లా అంటే మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కొంతమందికి లోన్ ఇచ్చి వాళ్ళని లక్పతి చేసేటువంటి ఒక 1,00,000 మంది చేస్తామని ప్రధానమంత్రి సంఘం గ్రామీణమైనటువంటి మామూలు మీద లోన్లు నడిపి వాళ్ళు వాళ్ళ ఆదాయాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందువల్ల మనం మహిళలు సంతోషం ఏంటంటే ఈరోజు మేము గెలిచించే 50 మంది కానీ ఇవాళ 50 కన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చినటువంటి మహిళా సోదరులు ఎంత ముందున్నారో ఈ సమావేశంలో చెప్తున్నాము. మనం చెప్తాం బీజేపీ ప్రజలు చాలా కార్యక్రమం కాబట్టి వద్దు అని అనేటువంటి ఒక ఈ భావన సమాజంలో పోవాలి. వాళ్ళకి అంటే ఆదిలక్ష్మి భావన కావాలని ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచన భావన కావాలి. వాళ్ళ పిల్ల బలం కాదు. వాళ్ళ పిల్ల 10 మందిని నమ్మకాలని చాలా మంది వాళ్ళ ఆలోచనలు పనిచేస్తున్నారు. సొంతంగా ఎవరు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, మీరందరే ఆ సోదరులాగా ఉన్నారు. మన్మరాల రూపంలో, బిడ్డ రూపంలో మేమందరం లేడీస్ ఇట్లా ఇక్కడ మేము ఎట్లా చూసినా అక్కడ కూడా మొత్తం మహిళా సంబంధించిన మగవాళ్ళు చాలా తక్కువ వాళ్ళు. అందరికీ కూడా ఎడ్యుకేషన్ పరంగా మా ఇంట్లో మొత్తం 11 మంది కోడలు, ఇక్కడ 5 అక్కడ 6, అందరు ఇంటర్ పూర్తి చేసుకొని వచ్చింది. నాన్న మటుకు ఓపెన్ డిగ్రీ అయినా సరే అందరు చదవాలని అందరితో డిగ్రీ చదివింది.